హాయ్ టు ఆల్ అండి. వెల్కమ్ టు అవర్ నాగా డివోషనల్ ఛానల్ అండి. అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు అండి. ఈరోజు 3వ రోజు మనం అందరము అన్నపూర్ణాదేవి పూజ చేసుకుంటామండి. మనము అన్నపూర్ణాదేవి పూజ నేను ఈరోజు నైవేద్యంగా కొబ్బరి అన్నం తయారు చేశానండి. కోకోనట్ రైస్ తయారు చేశాను. అమ్మవారికి గుగ్గిళ్ళు కూడా పెట్టానండి. నైవేద్యము తయారు చేశాను. ఈరోజు కొబ్బరి అన్నం తయారు చేయడం చూపిస్తున్నానండి మీకు. చూడండి, ముందుగా మనం ఇవన్నీ సిద్ధం చేసుకోవాలండి. కొబ్బరి తురిమి పెట్టుకొని దానిలో కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసి కొబ్బరి పాలు తీసుకోవాలండి. తీసి పెట్టుకోవాలి. కొబ్బరి పాలు కొబ్బరి కోరు విడివిడిగా తీసి పెట్టుకొని వానట్లో పోపు దినుసులు వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, జీడిపప్పు అన్నీ వేసి వేపుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేపాలండి. తర్వాత మనము కొబ్బరి ఉంది కదండి, పాలు తీసేసిన కొబ్బరి, అది కూడా వేసుకొని వేపుకోవాలండి. కొంచెం వేయించుకోవాలి. వేగిన తర్వాత దానిలో మనము రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకొని బాగా కలిపి ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని కలిపేసి శుభ్రంగా అంతా తర్వాత మనం ఈ కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదండి, అవి ఆ రైస్లో పోసేయాలండి. వేసి బాగా కలపాలండి. రైస్ బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసుకోవాలండి. అది ఆఫ్ చేసేయాలి. అప్పుడు కొబ్బరి అన్నం రెడీ అయిపోయినట్టేనండి మనకి నైవేద్యానికి. అలా అండి నేను అలా చేస్తానండి. కోకోనట్ రైస్ని కొబ్బరి పాలు విడిగా తీసుకుంటాను. కొబ్బరి విడిగా తీసుకొని రెండు విడివిడిగా వేస్తానండి. అప్పుడు కొబ్బరి పాలు పోస్తే టేస్ట్గా ఉంటుందండి. మనం పాలు తీయకుండా కొబ్బరిని వేపేస్తే పాలు కూడా కరిగి దానిలో ఇనికిపోతాయి కదండి, ఆ టేస్ట్ తెలీదు. పాలన్నీ ఇనికిపోయి, అందుకని విడిగా చేసి ఆ కొబ్బరి పాలను సపరేట్గా పోస్తే టేస్టీగా ఉంటుందండి రైసు. కొబ్బరి పాలు టేస్ట్తో నేను ఇలా చేస్తానండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. మీరు ఏ విధంగా చేస్తారో కోకోనట్ రైస్ని చెప్పండి. ఇదండి ఇంక ఈరోజు పూజ చేసుకున్నాను. కొబ్బరి రైసు, గుగ్గిళ్ళు నైవేద్యం పెట్టానండి. అన్నపూర్ణాదేవి అష్టోత్తరం చేసుకున్నాను. అన్నపూర్ణాదేవి గురించి మనం కొంత తెలుసుకుందామండి. అన్నపూర్ణాదేవి మన కాశీ, వారణాసి అనగానే అన్నపూర్ణాదేవి గుర్తుకొస్తుందండి. విశ్వనాథుడు, గంగానది, మళ్ళీ అన్నపూర్ణాదేవి గుర్తుకొస్తుంది మనకి. కాశీలో అన్నపూర్ణాదేవి అక్కడటండి వారణాసిలో అన్నపూర్ణాదేవిని అందరూ కొలుస్తారు కదండి. వాళ్ళకి అన్నానికి లోటే ఉండదటండి ఎప్పుడు కూడా. వారణాసిలో చెప్తుంటారు అదండి. అలా వచ్చేసి ఆకలి తీరుస్తుందట అమ్మవారు కాశీ ప్రజలకంతరా. గంగమ్మ దాహాన్ని తీరిస్తే అన్నపూర్ణాదేవి ఆకలిని తీరుస్తుందండి అక్కడ ప్రజలకందరికీ. ఆహారం సమృద్ధిగా దొరుకుతుందటండి. కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో విశ్వనాథ గలీలోని దశశ్వమేధ రోడ్డులో అన్నపూర్ణేశ్వరి ఆలయం ఉందండి అక్కడ కాశీలో. ఇప్పుడు ఈ అన్నపూర్ణేశ్వరి కథ కొంచెం చెప్పుకుందామండి. కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి ఒకసారి పరమశివుడు ప్రపంచంలో అన్నముతో సహా అన్నీ మాయే అని అంటాడటండి. అప్పుడు అమ్మవారికి, పార్వతీదేవికి కోపం వస్తుందటండి. శివుని మాటలు నచ్చలేదటండి. నచ్చకప్పుడు కాశీ, వారణాసి వదిలి వెళ్ళిపోతుందటండి. వెళ్ళిపోయిందటండి అమ్మవారు. అప్పుడు అక్కడ ప్రజలంతా ఆహారం దొరకక ప్రజలు బాగా అలమటించిపోయారటండి. కష్టాలను చూడలేక అమ్మవారు మళ్ళీ తిరిగి వచ్చి అందరి ఆకలి తీర్చిందటండి. తీర్చింది. చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కు తీసుకొని
అమ్మవారి దగ్గరికి ఆయన భిక్ష పాత్రను పట్టుకొని పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆహారాన్ని అడిగినట్లు చెప్తారండి పురాణాలు. అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికి భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని నమ్ముతారండి. ఇదండి అన్నపూర్ణాదేవి కథ నాకు తెలిసింది చెప్పాను. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. అందరికీ ధన్యవాదములు. ఓకే, థ్యాంక్ యూ ఆల్. బాయ్ అండి.